ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ 11 మధ్య జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులు చేశాడు. 9 ఫోర్లు 16 సిక్సర్లతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. 3వ ఓవర్లో ఓపెనర్ నిశాంక 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా కేఎల్ రాహుల్తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లకు మరో వికెట్ ఇవ్వకుండా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సర్లతో నితీష్ రాణా 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇండియా తరఫున ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కేఎల్ రాహుల్ నెలకొల్పాడు. ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ క్రిస్ గేల్ పేరిట 175 పరుగులుండగా కేఎల్ రాహుల్ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఐపీఎల్ 2026 లో భాగంగా నేడు జరిగినటువంటి పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సంబంధించి బ్యాటర్లు మాత్రం శివాలెక్కారని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నైత 20 ఓవర్లకు కానీ కేవలం 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. ఇందులో ముఖ్యంగా మన ఇండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ ఈరోజు వ్యక్తిగత హైయెస్ట్ స్కోర్ కూడా చేశాడు. ఎందుకంటే ఓపెనర్ గా బ్యాట్లోకి దిగినటువంటి కేఎల్ రాహుల్ మొదటి నుంచి కూడా పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన అద్భుతమైనటువంటి ఫామ్ ను కొనసాగిస్తూ కేవలం మొదటిగా 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత ఓవరాల్ గా ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 152 పరుగులు చేసి సెకండ్ ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ఐపీఎల్ లో థర్డ్ హైయెస్ట్ స్కోర్ వ్యక్తిగత స్కోర్ గా రాహుల్ నిలిచాడు. సో ఈ సీజన్ లో మాత్రం ఇదే హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు. మొన్నటి వరకు అభిషేక్ శర్మ 141 ఉండేది. ఇప్పుడు ఈ సీజన్ లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ సంబంధించి కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇక ఈ 2026 సంబంధించి కూడా అత్యధికంగా వ్యక్తిగత స్కోర్ చేసినటువంటి మొదటి ఇండియన్ బ్యాటర్ గా కూడా ఇతను నిలిచాడు. మొత్తం ఈ ఇన్నింగ్స్ లో అంటే ఈ 152 పరుగులో 16 ఫోర్లు 9 భారీ సిక్సర్లు ఇందులో ఉన్నాయి. అయితే ఈ రాహుల్ అండ్ పార్ట్నర్షిప్ గా నితీష్ రాణా కూడా మంచి ఇన్నింగ్స్ ప్రారంభించారు. నితీష్ రాణా కూడా కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఢిల్లీ సంబంధించినటువంటి స్కోర్ ను దాదాపు చాలా అంటే మనకి గత మ్యాచెస్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ ఈ మ్యాచ్ చాలా తేడాది. దాదాపు 220 పార్ట్నర్షిప్ కూడా ఈ మ్యాచ్ సంబంధించి మనం చూడొచ్చు. ఐపీఎల్ చరిత్రలోనే 2వ వికెట్ కు ఇదే అత్యధిక పార్ట్నర్షిప్ గా కూడా చెప్పవచ్చు. అంటే పంజాబ్ కి సంబంధించినటువంటి బౌలర్స్ మనకి అత్యధిక చూడొచ్చు. 4 ఓవర్లు వేసి ఒకే వికెట్ తీసి 49 పరుగులు ఇచ్చారు. తర్వాత బాట్లెట్ 4 ఓవర్లు వేసి 69 పరుగులు ఇచ్చారు. అంటే ఇందులో ఎక్కువగా 6 బౌండరీస్ 4 బౌండరీస్ కేఎల్ రాహుల్ సంపాదన చేసుకున్నారు. సో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యుత్తమ స్కోర్ ను వారి యొక్క సొంత ఏదైతే ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం లో జరుగుతుందో అక్కడ చేశారు. సో 265 పరుగుల యొక్క లక్ష్యాన్ని దిగినటువంటి పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా వారు కూడా ధీట్ గానే ఆడుతున్నారు. సో ఇప్పటి వరకు స్కోర్ కనుక చూస్తే వారికి సంబంధించినటువంటి స్కోర్స్ 43-0 అంటే ఒక వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేశారు. సో ప్రజెంట్ ఇంకా అంటే 2 ఓవర్లు ముగిసింది. కొంత మ్యాచ్ ప్రజెంట్ డిలేగా కూడా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వెదర్ కారణంగా కొంత డిలే కనిపిస్తుంది. మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నదే దీనికి ప్రధాన కారణం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వారికి అక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్ చేసిన విధానం చేంజింగ్ లో ఎట్లా ఉండదు అనేది తెలుసు కాబట్టి, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి వారికి సంబంధించినటువంటి పిచ్ గురించి తెలుసు కాబట్టి టాస్ గెలిచినటువంటి ఢిల్లీ మొదటిగా బ్యాటింగ్ తీసుకుంది కాబట్టి ఇంతటి స్కోర్ చేసింది. సో ఈ సీజన్ లో ఈ స్కోర్ ని ఎవరైనా చేయగలుగుతారు అనేది అయితే వేచి చూడాల్సింది. సో ప్రజెంట్ అయితే మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కొంత డిలే ఉన్నది. 43 పరుగులు ఒక వికెట్ నష్టం పోకుండా కూడా చేశారు. కేవలం 2.3 ఓవర్సే జరిగాయి. చూడాలి మరి కాసేపట్లో మళ్ళీ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాబోయిన తర్వాత ఈ చేజింగ్ అంటే ఈ ఢిల్లీ చేసినటువంటి స్కోర్ ని చేస్తారా లేదనేది అయితే చూడాల్సింది. సో మొత్తానికి అయితే ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అద్భుతాన్ని సృష్టించారు. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు మండుటెండలతో పాటు మరోవైపు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉత్తర దక్షిణ జిల్లాలో భారీ టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. తూర్పు జిల్లాలో సాయంత్రం అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా కూడా అక్కడక్కడ కుమ్లో నిమ్మస్ మేఘాల వల్ల తేలికపాటి జల్లులు కనిపించినప్పటికీ కూడా రానున్న 2-3 రోజులు కూడా ఇటు ఎండ తీవ్రతతో పాటు తేలికపాటి వర్ష సూచన కొనసాగి ఈదుడుగాళ్ల ప్రభావం కూడా కనిపిస్తున్న అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర సరిహద్దుల్లో ఇటు ద్రోణి ప్రభావంతో పాటు గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి కూడా ఇటు ఉత్తర దక్షిణ కర్ణాటక గుండా అలాగే కొమరన్ ప్రాంతం గుండాను తమిళనాడు గుండాను 900 మీటర్ల ఎత్తులో ఈ యొక్క కదలికలు అనేవి కొనసాగుతుంటుండగా ఒక విధంగా ఈ యొక్క ప్రభావం వల్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసినప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండవేడి వాతావరణంతో పాటు ఇటు దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా ఎండవేడి వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ జిల్లాల్లోనూ నిజామాబాద్ జిల్లాల్లో గత 4-5 రోజులుగా కూడా ఈ యొక్క ఏప్రిల్ అంతటా కూడా చూసుకున్నట్లయితే సుమారు 43 డిగ్రీల వరకు కూడా కొనసాగింది. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఇటు మనకి నిజామాబాద్లో 42 డిగ్రీలు స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఆదిలాబాద్ వచ్చేసరికి 43 డిగ్రీల వరకు కూడా గత వారం నుంచి కూడా ఇదే తీరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగంలో అంచనా ప్రకారం ఈరోజు కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల, నిజామాబాద్ తదితర జిల్లాలకు ఇక్కడ చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది 41 నుంచి 44 వరకు కూడా కొనసాగుతుందని అంచనా వేయడం జరిగింది. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఇటు మహబూబ్నగర్తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేటలో కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. గత 4-5 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లోనూ దక్షిణ భాగాల్లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగుతూ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సగటుకు 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా అధికంగా నమోదవుతుంది. సో ఎప్పుడైతే సగటుకు 4 నుంచి 5 డిగ్రీల వరకు కొనసాగుతుందో అప్పుడు మాత్రం మనకి ఎండ తీవ్రతకు సంబంధించి అలాగే చూసుకున్నట్లయితే వడగాల్పుల తీవ్రతకు సంబంధించి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. మన ముందున్నటువంటి మ్యాప్స్ కనుక చూసినట్లయితే ఇవి అంచనా ప్రకారం ఈ యొక్క రానున్న 5 రోజులు కూడా ఎక్కడైతే ఆరెంజ్ కలర్ ఇచ్చామో అక్కడ ఎండ తీవ్రత అనేది 41 నుంచి 44 డిగ్రీల వరకు కొనసాగి ఎక్కడైతే ఎల్లో కలర్ ఇచ్చామో అక్కడ చూసుకున్నట్లయితే సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 2-3 రోజులుగా కూడా ఇక సిటీ పరంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా స్వల్ప హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తున్నాయి. నిన్న నమోదైన గణాంకాలు మొన్న నమోదైన గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే మొన్న 39.7 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదు కాగా నిన్న నమోదైన గణాంకాలు ఒక విధంగా గత 2 రోజులతో పోలిస్తే అధికంగా ఉన్నాయని చెప్పాలి. నిన్న నమోదైన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే 40.2 డిగ్రీల వరకు కూడా నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే 0.5 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగిందనే చెప్పాలి. రానున్న 2-3 రోజులు కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుందని అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో నైరుతి గాలులు అనేవి కూడా కొనసాగుతున్నాయి. ఒక విధంగా నైరుతి గాలులు అనేవి రాష్ట్రంలో వచ్చినప్పుడు మాత్రం మనకి తేలికపాటి యొక్క గాల్లో ఉన్నటువంటి తేమ కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇటు ఎండ తీవ్రత అనేది పగటిపూట ఎండ తీవ్రత పెరుగుదలతో పాటు సాయంత్రం వేళ కుమ్లో నిమ్మస్ మేఘాలతో ఏర్పడేటువంటి జల్లులు కూడా అక్కడక్కడ కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసుకున్నట్లయితే వర్ష తీవ్రత అనేది సుమారుగా చూసుకున్నట్లయితే 4 నుంచి సాయంత్రం సమయంలోనే ఎక్కువగా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా 11 ప్రాంతం నుంచి 4 ప్రాంతం వరకు కూడా ఎక్కువ ఎండ తీవ్రత కొనసాగి తదుపరి కనుక చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అనేది ఎండవేడి నుంచి కొంచెం నెమ్మదిగా క్రమేపీ వేడిని చల్లబడే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎండవేడి వాతావరణంతో నిండినటువంటి భూమి ఎప్పుడైతే చల్లబడుతుందో పైన ఆవిరిగా అయినటువంటి యొక్క తేమ అనేది కూడా ఈ గాల్లో చేరడం, అవి కాస్త స్థానికంగా ఉన్నటువంటి తేమతో కూడినటువంటి గాలి కూడా వీటికి మేఘాలు ఏర్పడడానికి దోహదపడడంతో పాటు ఇవి క్రమేపీ చిన్న చిన్న కుములో నింబస్ మేఘాలుగా ఏర్పడి ఎక్కడైతే మనకి అధిక తేమ అనేది
అనేది చేకూరుతుందో అక్కడ తేలికపాటి జల్లుల కింద వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. 25 ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్ వరకు కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈదుడుగాళ్ల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటుండగా 28 నుంచి 29 వరకు కూడా చూసుకున్నట్లయితే ఈ ఈదుడుగాళ్ల ప్రభావం అనేది పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 28 నుంచి 27 వరకు ఏప్రిల్ వరకు కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈదుడుగాళ్ల ప్రభావం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని నిండా ముంచిందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో అర్హులందరికీ పథకాలు అందుతున్నాయన్నారు మంత్రి వివేక్. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చేసిన అవినీతిలో కేసీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కుటుంబ ఆస్తుల గొడవలో కవిత బయటికి వెళ్లి పార్టీ పెట్టిందన్నారు. ఎంత అవినీతి జరిగిందో కల్వకుంట్ల కవితనే తెలిపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కవిత కూడా ఎందుకు పెట్టుకుంది కొత్త పార్టీ? టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఏదైతే అవినీతి చేసినారో కల్వకుంట్ల కుటుంబం, వారు ఆ ఆస్తుల గొడవలు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ఈ ఆస్తుల గొడవలో ఆయన బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టుకోవడం జరిగింది. టీఆర్ఎస్ హయాంలో ఎంత అవినీతి జరిగిందో దాని గురించి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ ఆస్తుల పైన సరైన ఎంక్వైరీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజల్ని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మంత్రి వివేక్. ప్రజాపాలనలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నట్లు తెలిపారు. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 4, 6 వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ పేదల కలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు మంత్రి వివేక్. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రజలకు మోసం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఆ కార్యక్రమంలో ఈరోజు మన నర్సాపూర్లో 3500 ఇల్లులు కట్టుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీలోని యూనియన్లను రద్దు చేశారన్నారు మంత్రి వివేక్. గత ప్రభుత్వంలో 15 తారీఖు నాడు జీతాలొచ్చేవని, కానీ తాము పవర్లోకి వచ్చాక ఫస్ట్ డేట్కే ఇస్తున్నామని తెలిపారు. నర్సాపూర్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తర్వాత అంగన్వాడీ టీచర్లకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. పేదలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై రాజకీయాలు వద్దన్నారు మంత్రి వివేక్. ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఎందుకు పోయినారు స్ట్రైక్ మీద? ఎందుకంటే టీఆర్ఎస్ టైంలో సంస్థలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది, యూనియన్ సంస్థలను. ఇప్పుడు నిన్న చర్చలో అందరూ కూడా ఇదే చెప్పినారు, సార్ మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు టీఆర్ఎస్ టైంలో 15వ తారీఖు మాకు జీతం వస్తుండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 1వ తారీఖు నాడు జీతం వస్తుందని చెప్పి అందరు కార్మికులు ఇదే చెప్పినారు. ప్రజాపాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకున్నామన్నారు. ప్రభుత్వం నిర్ణయాలతో ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి వివేక్. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ఫోటోలకు పాలాభిషేకం చేశారు. గతంలో 50 రోజులకు పైగా సమ్మె చేసి 38 మంది కార్మికులు చనిపోయినా బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఆర్టీసీ కార్మికులు గుర్తు చేశారు. తమ డిమాండ్లపై 3 రోజుల్లోనే స్పందించి పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని తెలిపారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు చెప్పారు ఆర్టీసీ కార్మికులు. మాకు తొందరగా నిర్ణయం తీసుకున్నందుకు మరికి ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కృతజ్ఞతలు ఆర్టీసీ తరఫున తెలుపుతూ, గత ప్రభుత్వం 35 రోజుల వరకు సమ్మె చేసినా 53 రోజులు చేసినాం, అయినా ఏనాడు కూడా మాకు ఎంతో మంది చావు కారణమైన ఆ రోజులలో. ఈరోజు 3 రోజులనే మాకు ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకుంటారని మేము అనుకోలేదు. హుస్నాబాద్ జేఏసీ పక్షాన హుస్నాబాద్ ఆర్టీసీ నాయకులకు మా కార్మిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం చేస్తున్న
తరుణంలో 55 రోజుల సమ్మెలో 38 మంది చనిపోవడం జరిగింది. మరి 55 రోజుల సమ్మెలో ఎలాంటి మాకు నిర్ణయాలు, మాకు అధికారాలు ఏమీ రాలేదు. గత 3 రోజులలో మాకు ఇంత నిర్ణయము ఇంకా తీసుకుంటారని మేము కూడా ఊహించలేదు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మా జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాయి. అన్ని జేఏసీ అంతా నాయకత్వం ఏకమై ప్రభుత్వం చర్చ పిలిచిన తర్వాత అందరు మేము కూర్చున్నాక సీఎం గారు చొరవ తీసుకొని ఏదైనా కూడా ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే మీరు సమ్మెను విరమణ చేయాలి, వాళ్ళకి ఇచ్చే హామీలన్నీ ఇచ్చి కూడా సమ్మెను విరమణ చేయాలి అన్నట్ల ఇవాళ సీఎం గారు వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులంతా సీఎం గారికి రుణపడి ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో డీజిల్ కొరతతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అశ్వారావుపేటలోని ప్రధాన బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజులుగా సరఫరా సక్రమంగా లేకపోవడంతో బంకుల దగ్గర భారీగా వాహనదారులు క్యూ కట్టారు. రవాణా రంగంతో పాటు వ్యవసాయ పనులకు డీజిల్ అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ కొరతతో గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు వాహనదారులు. పనికెళ్ళి వస్తున్నాము, పెట్రోల్ బంకులోకి వెళ్తే పెట్రోల్ లేదంటున్నారు. ఏ బంకులోకి వెళ్ళినా నో ఎంట్రీ అని బోర్డులు పెట్టేశారు. మేము ఎక్కడికో వెళ్ళాం పనికి, ఇప్పుడేమో పెట్రోల్ లేదంటున్నారు. ఇక బండి ఆగిపోయింది. ఇక్కడ మేము కూలి పని చేసుకునేవాళ్ళం, మాకు పెట్రోల్ లేదంటే మేము ఇంటికి అలాగ వెళ్ళేది, పనులకి అలాగ వెళ్ళేది. ఇక ఇప్పుడు ఇది ఏ ఊరు నాకు తెలియదు. ఇక్కడ ఆగిపోయా, బండి ఇక్కడ పెట్టుకున్నా, మధ్యాహ్నం భోజనం టైం, పెట్రోల్ లేదంటున్నారు. ఏ బంకులోకి వెళ్ళినా ఇలాగైతే మేము ఎలా బతుకుతాం? మధ్యతరగతి కుటుంబాలు మేము కూలికి వెళ్ళకపోతే మేము బతకలేము. ఇప్పుడేమో పెట్రోల్ లేదని అందరూ ఏ బంకులో పడితే ఆ బంకులో నో బోర్డు అని పెట్టేశారు, నో పెట్రోల్ అని బోర్డులు పెట్టారు. వైజాగ్ నుంచి అన్న అసలు ప్రతి ఒక్క బంకులో అడుక్కుంటూ ఏ బంకులో డీజిల్ లేదన్నయ్య. ఇందాక ఇక్కడికి ప్రతి ఒక్క బంకులో అడుక్కుంటూ అసలు డీజిలే దొరకట్లేదు అన్నయ్య. ఈ బంకులో అది కారాన్ని గొడవ పెట్టుకున్నట్టు ఈయన కూడా లేదంటుండే. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఖమ్మం, వరంగల్ జట్ల మధ్య జరిగిన పోటీలు క్రీడా అభిమానులను ఆకట్టుకున్నాయి. వరంగల్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ క్రీడా పోటీలకు అండర్ 15 బాలుర విభాగంలో జరుగుతున్నాయి. పోటీలకు ఉమ్మడి 10 జిల్లాల నుంచి 44 జట్లు, 616 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 4 రోజుల పాటుగా ఈ పోటీలు జరగనున్నాయని తెలిపారు నిర్వాహకులు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కోతులు ఇళ్లలోకొచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. కుక్కలు పిల్లలు, వృద్ధుల పాలిట మృత్యు మృగాలుగా మారుతున్నాయి. వీధి కుక్కల దాడిలో చాలా మంది గాయపడ్డారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో ఓ చిన్నారిని కుక్కలు దాడి చేసి చంపేసి పీక్కు తిన్న ఘటన కలకలం రేపింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కుక్కల బెడద చిన్నారులు, వృద్ధుల ప్రాణాల మీదకి వస్తుంటే కోతులు ఇళ్లలోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కకాటుకు గురైన వారి సంఖ్యతో సమానంగా కోతుల బారిన పడి క్షతగాత్రులుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల కాలంలో వీధి కుక్కల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం, చిన్నారులు, వృద్ధులపై దాడి చేసి కరుస్తూ గాయాల పాలవ్వడమే కాకుండా దాడి చేసి చంపేసిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల రోజుల క్రితం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ 8 ఏళ్ల కొడుకు మణితేజ రేబిస్ వ్యాధితో చనిపోయాడు. వైద్యం కోసం 50 లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం దక్కలేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా కుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధులతో పాటు ప్రధాన రహదారులపై వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఎక్కువగా చిన్నారులు, వృద్ధులను కరుస్తున్నాయి. దీంతో బయటికి రావాలంటే స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా వెళ్లే వారిని వెంటాడి కరుస్తుండడం, కుక్కకాటుకు గురై ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ కోతుల వల్ల అనేక మంది బంగ్లా మీదకి వెళ్ళిపోయి రన్నింగ్ చేసి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ పిల్లలు కూడా చనిపోతున్నారు. చాలామంది దెబ్బల కాళ్ళు చేతులు ఇరుక్కున్న పరిస్థితి ఉంది.
ఏ సర్పంచ్ వచ్చినా ఫస్ట్ కోతుల బెడద నివారించమని చెప్తా ఉన్నారు. మాకు మంచినీరు తర్వాత, మాకు మురుగునీటి కాలువల తర్వాత, వీధి దీపాల తర్వాత, పారిశుద్ధ్యం తర్వాత అందరికంటే ఇవాళ అత్యంత. వారం రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లిలో ఓ రైస్ మిల్లులో పనిచేసేందుకు వచ్చిన ఒడిశా కార్మికుడి 3 సంవత్సరాల కూతురు దివ్య బెహ్రాపై కుక్కలు పాశవికంగా దాడి చేసి చంపేసి పీక్కుతున్నాయి. ఇటీవల పెరిగిన కుక్కల బెడదకు ఈ ఘటన అద్దం పడుతోంది. ఒకసారి ఉరుకుతే కూడా గెలుతూ ఉరికితే కాలు కూడా బెరికింది నాది. వారం 15 రోజుల దాకా పట్టేసుకునే ఉన్నాం. ఇక పట్టించుకో చెప్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నారు, అయితేనే ఉన్నాయి. ఇక ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక తలుపులు వేసుకున్నా కూడా తలుపులను దొబ్బుతాయి. మొన్న నా కొడుకు అయితే ఇక్కడ బండి ఇస్తా అంటే వచ్చి అన్న వల్లే ఉరికి బాత్రూంలో పెట్టుకుంటే బాత్రూంలో డోర్ వేసుకుంటే కూడా డోర్ కుదురుతుంది. కొట్టుడు ఎక్కడిది చో అంటే మీద కురికొస్తాయి, తలుపులకు వచ్చి తలుపులు గుద్దుతాయి. పెద్దపల్లి జిల్లాలో జనవరిలో 831, ఫిబ్రవరిలో 779, మార్చిలో 684 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఇక మంచిర్యాల జిల్లాలో 2025 సంవత్సరంలో 1042, 2026 మార్చి వరకు 210 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఇళ్ల నుంచి మన వస్తువులు తీసుకెళ్లడము, మరియు ఎక్కువ మహిళలు పొద్దున ఎక్కువ పనులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేయడము. ఇంకా ఇటు చూస్తే రోడ్డు పైన కూడా మన బయటికి రావాలంటే కూడా పిల్లలు కానీ వృద్ధులు కానీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వీధిలోకి రావడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కోతుల సమస్యలను మరియు వీధి కుక్కల సమస్యలని పరిష్కరించాలని మీరు దృష్టి ఉంచాలని నేను కోరుకుంటున్నాను. వీధుల్లోకి వెళ్తే కుక్కల బెడద ఎదురవుతుండగా ఇండ్లలోకి కోతులు చొరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇళ్లపైకి ఎక్కి ఇళ్లలో పెంచుకున్న చెట్లపై ఆడుతూ ఇంటి నుంచి ప్రజలు బయటికి రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతుల బారి నుంచి రక్షించాలని ప్రజలు కొంతకాలంగా కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదు. సరైన చర్యలు చేపట్టకపోవడంతో కోతుల బెడద తీవ్రంగా మారుతుంది. కోతులు నేరుగా ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ఇంట్లో ఉండే ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఇవాళ విపరీతంగా కుక్కలు, కోతులు అనేటువంటి విపరీతంగా కరుస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళ బ్యాగులు లాక్కొని కరుస్తున్నాయి. దానివల్ల చనిపోయేటువంటి పరిస్థితి, చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కోతులు కూడా విపరీతంగా ఏమైనా విత్తనాలు పురుగు పట్టినాయి, బయట ఆరబెట్టుకోవాలన్నా కొంచెం డోర్ క్లోజ్ చేయకపోయినా వచ్చేసి అన్నం, కూర గంజలను కూడా విపరీతంగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిపైన చర్య తీసుకోవాలి మున్సిపల్ అధికారులు. కోతులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేయటంతో అదుపు తప్పి కింద పడి కాళ్లు, చేతులు విరగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంట్లో ఉన్నవారు బయటికి వస్తే చాలు వారిపై దాడులకు దిగుతుండడం, చిన్నారులు, వృద్ధులు, మహిళలు కోతుల బారిన పడి గాయాల పాలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల వ్యాప్తంగా కోతుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజుకు 20 మందికి పైగా ఉంటుంది. నేరుగా కోతులు గాయపరిచిన వారి కంటే ఎక్కువగా కోతుల బెడదతో కాళ్లు, చేతులు విరక్కొట్టుకున్న వారి సంఖ్యనే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి మేయర్లు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు వార్డులలో ఉన్నటువంటి కోతుల బెడద కానివ్వండి, కుక్కల బెడద కానివ్వండి, వాటి నుండి రక్షించే విధంగా ఈ ప్రజాపాలకులు ఆలోచించాలి. సంబంధిత మున్సిపల్ అధికారులు కూడా వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి వాటి నుండి ప్రజలను రక్షించే విధంగా ఈ పాలకులు ఆలోచించాలని చెప్పేసి కూడా మేము ప్రజల తరపు నుండి కోరుతా ఉన్నాం. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కోతులు, కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉండటం స్థానిక ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కుక్కలు, కోతుల నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఇప్పుడు అభివృద్ధి కంటే ఆందోళనలకు కేంద్రంగా మారింది. ఒకవైపు నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా మరోవైపు ప్రతిపక్ష పార్టీలు, వ్యాపారస్తులు నిరసన బాట పట్టడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ ఫ్లైఓవర్ చుట్టూ నెలకొన్న వివాదాలపై స్పెషల్ స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్హెచ్ఏఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్లైఓవర్ సమస్యలకు కేంద్ర బిందువుగా మారుతోంది. చౌటుప్పల్ ప్రారంభంలోని దర్గా దగ్గర మొదలై వలిగొండ రోడ్డును దాటి ముగియనున్న ఫ్లైఓవర్ నిర్మాణంలో కీలక లోపాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా బస్టాండ్, సంస్థాన్ నారాయణపురం, వలిగండకు వెళ్లే 3 ప్రధాన కూడల దగ్గర అండర్ పాసులు ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలకు సౌకర్యం కల్పించాల్సి ఉంది. కాంట్రాక్టర్ మాత్రం నారాయణపురం, వలిగొండ రోడ్ల మధ్య మాత్రమే అండర్ పాసులు ఏర్పాటు చేస్తూ అత్యంత రద్దీగా ఉండే బస్టాండ్ వద్ద అండర్ పాస్లను విస్మరిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందని వ్యాపారస్తులు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బస్టాండ్ సమీపంలో ఉన్న చౌటుప్పల్ ఊర చెరువు మరో పెద్ద ఆందోళనకు కారణమవుతోంది. చెరువు నిండినప్పుడు అలుగు నీళ్లు వెళ్లేందుకు అవసరమైన నాలా నిర్మాణం ఈ ప్రాజెక్టులో లేకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ఒలిగొండ రోడ్డు కాడ ఒక 30 మీటర్లు ఇస్తున్నారు. తంగడిపల్లి రోడ్డు కాడ ఒక 150 మీటర్ల పిల్లర్లతో ఇస్తున్నారు. అలాగపోతే బాస్కెట్ టైస్ కాడ 20 ఫీట్ల అండర్ పాస్ అని అంటున్నారు. కానీ బస్టాండ్ కాడ మాత్రం ఖచ్చితంగా 30 మీటర్లతోటి అండర్ పాస్ ఇస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి బస్సులు వచ్చే బస్సులన్నీ కూడా బస్టాండ్లోకి వెళ్ళవలసి వస్తుంది. విజయవాడ నుంచి వచ్చేటువంటి బస్సులు కూడా మళ్ళీ బస్టాండ్ల నుంచి మళ్ళీ హైదరాబాద్కు చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా తంగడిపల్లి రోడ్డు కాడ ఎదురెదురు పడడం వల్ల సమస్య బాగా సీరియస్గా ఉన్నది. నా పేరు బండారు నరసింహ. చౌటుప్పల్లో మట్టి రోడ్డుతో నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి వల్ల చౌటుప్పల మున్సిపాలిటీ 2 భాగాలుగా విభజించబడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు పూర్తిగా నడిచేటువంటి పరిస్థితి లేదు. చిరు వ్యాపారులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి అంటే ఈ రకంగా బ్రిడ్జి చేసినట్టయితే ఇది పూర్తిగా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు ఇక్కడ ఒక రెవెన్యూ డివిజన్ పరిధి కాబట్టి ఇక్కడ అనేక వేలాది మంది ఇక్కడ వచ్చిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో చెరువు నిండిన ప్రతిసారి చౌటుప్పల్ మున్సిపాలిటీలో సగభాగం నీటిలో మునిగిపోయిన ఘటనలు ఉన్నాయి. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తామని గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అవి అమలులోకి రాలేదు. ఇప్పుడు కూడా నాలా లేకుండానే సర్వీస్ రోడ్లు నిర్మించడంతో భవిష్యత్తులో మళ్లీ ముంపు ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణంపై రాజకీయ రంగు పులుముకుంది. మట్టితో నింపిన ఫ్లైఓవర్ల స్థానంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తేనే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు వ్యాపారాలకు ఊతం లభిస్తుందని బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం నేతలు ఒకే స్వరంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఎన్హెచ్ఏఐ అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఫ్లైఓవర్ వివాదం రాజకీయ వేడిని మరింత పెంచింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా బీజేపీ నేతలు సైతం ఢిల్లీ స్థాయిలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నిర్మించాల్సిన ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ అంటే పిల్లర్ల మీద ఇచ్చినట్టయితే మాకు వ్యాపారాలు సజావుగా సాగడానికి అవకాశం ఉంటుంది. మరియు మున్ముందుగా కూడా చౌటుప్పల్ మరి నియోజకవర్గ కేంద్రంగా కావడానికి అవకాశం ఉన్నది. కావున మరి ఎలివేటెడ్ బ్రిడ్జి ఇచ్చినట్టయితే మనకు వ్యాపార పరంగానే కానివ్వండి, వాణిజ్య పరంగానే కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, మరి సామాజిక కోణంలో ఏ విధంగా చూసినా కానీ బ్రిడ్జి యొక్క ఆవశ్యకత ఉన్నది. జాతీయ రహదారిపై నిర్మిస్తున్నటువంటి అండర్ పాసు ఫ్లైఓవర్ నిర్మాణం చాలా విడ్డూరంగా ఉంది. ఈ యొక్క పట్టణాన్ని 2 విభాగాలుగా విభజిస్తూ కట్టను ఏర్పాటు చేసి ఈ యొక్క పట్టణ యొక్క అభివృద్ధిని విభజించే విధంగా ఈ యొక్క నమూనాను ఏర్పాటు చేయడం జరిగేది. అదేవిధంగా బస్టాండ్కి ఆపోజిట్గా ప్రజలు రోడ్డు అవతలికి దాటడానికి అండర్ పాస్ను కూడా ఏర్పాటు చేయడం లేదు. కాంట్రాక్టర్ మాత్రం ఈ అభ్యంతరాలపై స్పందించకుండా పనులు కొనసాగిస్తుండగా ఇదే పరిస్థితి కొనసాగితే చౌటుప్పల్ మున్సిపాలిటీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తికి హద్దులు లేవు. కానీ ఆ భక్తిని చాటుకోవడానికి ఇప్పుడు ఆధునిక సాంకేతికత అద్భుతమైన వేదికగా మారుతుంది. కరీంనగర్ పాత బజార్లోని చారిత్రక గౌరీశంకర్ ఆలయం ఇందుకు వేదికైంది. చేతిలో పువ్వులు లేవని చింతించాల్సిన పని లేదు. గర్భాలయంలో రంతి ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క వేలి స్పర్శతో పరమేశ్వరుడికి కోట్లాది పుష్పాలతో అభిషేకం చేసే వెసులుబాటు ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. కాకతీయుల నాటి వైభవం, నేటి తరం టెక్నాలజీ మేళవింపుతో సాగుతున్న ఈ వినూత్న పూజలపై స్పెషల్ స్టోరీ. కరీంనగర్
జిల్లా కేంద్రంలోని పాత బజార్ ఆధ్యాత్మికతకు పురిటిగడ్డ. ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన గౌరీశంకర ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు నమ్ముతారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివలింగం దర్శనమిస్తుంది. స్వామికి ఇరువైపులా గౌరీదేవి, కన్యకా పరమేశ్వరి కొలువై భక్తుల కోరికలు తీరుస్తున్నారు. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన కోవెల ఇప్పుడు ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నేను రోజు శివాలయంకి వస్తా ఖచ్చితంగా. అయితే సాయంత్రమైనా ప్రొద్దునైనా వస్తా. ఇట్లా మహాదేవ జపం చేసుకొని వెళ్ళిపోతా. కానీ చాలా బాగుంటుంది. గుళ్ళో వచ్చి దర్శనం చేసుకున్నామంటే మనకున్న కష్టాలు ఏంటి అనేది కూడా మర్చిపోతాం. మనం వచ్చి దర్శనం చేసుకున్నామంటేనే వెళ్ళిపోతాం. ఈ మహాదేవ జపం చేస్తేనైతే మన లోపల తెలియని ఒక రకమైన ఆనందం వస్తుంటుంది. ఇది మహాదేవ దానిలో ఎంటర్ చేసి పెట్టిళ్ళు 108 జపం ఉంటుంది. అది చేసినాక అది మనం చేస్తుంటే మన 108 అయిపోయినాక మీ జప సంఖ్య అయిపోయిందండి, ఒక జపమాల అయిపోయిందని చెప్తుంటుంది. ఖచ్చితంగా ఒకరోజు ఒక జపం అయితే ఖచ్చితంగా చేస్తా. అందులో ఒకటి తామర పువ్వు ఉంటుంది, ఇక బిల్వపత్రం ఉంటుంది, గులాబీ పువ్వు ఉంటుంది, చామంతి పువ్వు ఉంటుంది. ఏదైనా పెట్టి చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. 108 సార్లు మహాదేవుని జపం చేసే వరకు మన లోపల ఒక రకమైన ఆనందం కూడా వచ్చేస్తుంది. అది మనకు ప్రతి సోమవారం రోజు భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారు. ఈ లైన్ క్యూ ఎక్కువ ఉన్న సమయంలో ఈ మహాదేవ జపాన్ని చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు 100, 108 ఒక్కొక్కటి కొడతారు, 2 కొడతారు. ఈ లోపల కొంచెం పబ్లిక్ తక్కువ కానీ అందరూ పోయి మంచిగా దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. సోమవారంలో ఉంటారు. అట్లనే మహాదేవ జపాన్ని మనసులో అనుకుంటూ పోయి స్వామివారిని దర్శనం చేసుకొని వస్తారు. స్క్రీన్ లేకముందు ఫోన్లలో పెట్టుకున్నారు అందరూ. ఫోన్లలో ఒక్కొక్కరు 40,000, 50,000, 60,000 అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఆలోచన మహేష్ శర్మ గారి కుమారుడైన శౌరి గారు తీసి పెట్టింది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ డాష్ బోర్డును ఏర్పాటు చేశారు. భక్తులు తమ చేతిలో బిల్వపత్రాలు, పూలు లేకపోయినా ఈ తెరపై కనిపించే శివుడిని దర్శించుకుంటూ పుష్పాభిషేకం చేయవచ్చు. తామర, గులాబీ, మందార పూలతో పాటు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలను ఎంచుకొని తెరపై ఉన్న మహాదేవ నామాన్ని తాకితే చాలు ఆ పుష్పాలు నేరుగా శివలింగంపై పడుతుంటాయి. 21 సార్లు తాకితే ఒక మాల, 108 సార్లు తాకితే ఒక సంకల్పం పూర్తయినట్లు లెక్క. ఇది ఎంతో బాగుందని, దేవుని సన్నిధిలో ఆధునిక అభిషేకం తమకు ఎంతో ప్రశాంతతనిస్తోందని అంటున్నారు భక్తులు. పాత బజార్ శివాలయం 900 సంవత్సరాల చరిత్ర గల శివాలయం. నేను ప్రతిరోజు శివాలయం వస్తూనే ఉంటా. శివాలయం లోపల ఏమైనా లేట్ అయినా కూడా ఇక్కడ ఈ శివమాల కొట్టుకొని పోవచ్చు. దాంతో కూడా చాలా బాగుంటుంది. శివాలయంలో మనం రోజు అభిషేకం చేసుకున్నా కూడా, ఒకవేళ ఇక్కడ సోమవారం నాడు విపరీతమైన జనం ఉంటుంది. రద్దీగా ఉన్న రోజుల ఇక్కడ జపం చేసుకొని పోతా నేను. ఇంకా 2-3 పెట్టినా కూడా బిజీ ఉంటుంది. పువ్వులు గులాబీ పువ్వు, మన మందారం పువ్వు ఉన్నది, మన బిలోపత్రి, మన తామర పువ్వు, మనం లోపల చేసుకున్నంత ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. ఈ టెక్నాలజీ కేవలం ఆలయానికే పరిమితం కాలేదు. పురాణ నిధి అనే యాప్ ద్వారా భక్తులు తమ మొబైల్లోనే ప్రపంచంలో ఎక్కడున్నా శివుడికి అభిషేకం చేసుకునే వీలుని కల్పించారు. ఆలయ అర్చకులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో రూపొందిన ఈ యాప్కు అనూహ్య స్పందన వస్తుంది. కేవలం 2 నెలల్లోనే భక్తులు ఏకంగా 56 కోట్లకు పైగా డిజిటల్ అభిషేకం చేశారు. ఆలయంలో రద్దీ ఉన్న సమయంలో గర్భాలయంలోకి వెళ్లలేకపోయినా ఈ డాష్ బోర్డు ద్వారా స్వామిని తృప్తిగా కొలుచుకుంటున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త యాప్ అనేది ఇది ఇప్పుడు పుట్టిన మహాదేవ నామ జపం కాదు. 30 సంవత్సరాల క్రితం పురాణం మహేశ్వర శర్మ, పురాణం శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో మహాదేవ నామ జపం అనేది మొదలైంది. అప్పుడు ఆధునిక కాలంలో ఒక పాంప్లెట్ మీద 108 సార్లు ప్రింటింగ్ చేసి మహాశివరాత్రి రోజున ఈ వచ్చే భక్తులకు ఇవ్వడం జరిగేది. 108 సార్లు చదివితే ఒక నామం జపం పూర్తయ్యేది. ఆ రోజు ఎన్నిసార్లు చదివితే ఎన్ని కోట్లు అయ్యేదో శివ కళ్యాణం రోజున గౌరీశంకరునికి సమర్పించడం జరిగేది. ఈ ఆధునిక కాలం తర్వాత ఈ డిజిటల్ యుగంలో ఒక డిజిటల్ ఉండాలని ఈ మహాదేవ నామం అనేది డిజిటల్గా ప్రారంభించడం జరిగింది. సంతాన సాఫల్యాన్ని ఒడిగట్టే దేవునిగా నీలకంఠుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. పురాతన సంప్రదాయాలను గౌరవిస్తూనే మారుతున్న కాలానికి అనుగుణంగా భక్తులకు దైవ దర్శనాన్ని సులభతరం చేస్తున్న పాత బజార్ గౌరీశంకర ఆలయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అటు పురాణ వైభవం, ఇటు ఆధునిక సాంకేతికత రెండూ కలగలిసి ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఒక విశిష్ట పర్యాటక ప్రాంతంగానూ తీర్చిదిద్దుతున్నాయి.
గౌరీ శంకర ఆలయంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ యాప్ సేవలు మరింత విస్తరిస్తామంటున్నారు ఆలయ అర్చకులు.